హాయ్ ఫ్రెండ్స్, మనం రాత్రి పడుకునే ముందు తలుపులు వేసుకొని అవసరమైతే తాళం వేసుకొని మరీ పడుకుంటాం. అలాగే కిటికీలు, బాల్కనీ డోరు వేసామా లేదా అని ఒకటికి 2 సార్లు చెక్ చేసుకుంటాం. కానీ దొంగతనాలు పెరుగుతున్న ఈ రోజుల్లో ఒక గ్రామంలో ఏ ఒక్క ఇంటికి తలుపులు ఉండవంటే మీరు నమ్ముతారా? అవును, అక్షరాల ఆ ఊర్లో ఉన్న ఇళ్లకు, షాపులకు, చివరికి బ్యాంకుకు కూడా తలుపులు ఉండవు. వినడానికి ఇది ఏదో పాతకాలపు కథలా ఉన్నా ఇది మహారాష్ట్రలోని శని సింగనాపూర్లో జరుగుతున్న ఒక ఆశ్చర్యకరమైన వాస్తవం. అసలు తలుపులు లేకుండా ఆ ఊరి జనం ఎలా బతుకుతున్నారు? అక్కడ దొంగతనం చేస్తే వెంటనే శిక్ష పడుతుందా? ఈ స్పెషల్ ఫీచర్ స్టోరీలో ఆ రహస్యాలను ఛేదిద్దాం. అహల్యనగర్ జిల్లాలోని ఈ గ్రామానికి కొన్ని వందల ఏళ్ల చరిత్ర ఉంది. ఇక్కడ ఏ ఇంటికి వెళ్ళినా మీకు కేవలం ద్వారబంధం మాత్రమే కనిపిస్తుంది, కానీ తలుపులు మాత్రం ఉండవు. వర్షం వచ్చినా, చలి పెట్టినా వారు కేవలం ఒక పరదా కట్టుకుంటారు తప్ప తలుపులు పెట్టరు. దీని వెనుక ఒక భయంకరమైన నమ్మకం ఉంది. సుమారు 300 ఏళ్ల క్రితం ఇక్కడ ఒక భారీ నల్లటి రాయి దొరికింది. ఇది సాక్షాత్తు శని దేవుడి విగ్రహం అని, ఆయనే తమ ఊరిని కాపాడుతుంటారని ఇక్కడి ప్రజలు బలంగా నమ్ముతారు. నా ఊరి జనం తలుపులు వేసుకోవాల్సిన అవసరం లేదు, నేనున్నాను అని ఆ దేవుడే కలలో చెప్పాడని ఇక్కడి పూర్వీకులు చెప్తుంటారు. ఇక్కడే అసలైన ట్విస్ట్. కేవలం ఇళ్లకే కాదు, ఈ గ్రామంలో ఉన్న యూసీఓ బ్యాంకు కూడా తలుపులు ఉండవు. బహుశా ప్రపంచంలోనే తలుపులు లేని ఏకైక బ్యాంక్ అయితే ఇదే కావచ్చు. లాకర్లకు తప్ప బయట ఎక్కడా తాళాలుండవు. మరి దొంగతనాలు జరగవా అంటే ఇప్పటి వరకు అక్కడ పెద్ద ఎత్తున దొంగతనాలు జరిగిన దాఖలాలు లేవు. ఒకవేళ ఎవరైనా తెలియక ఏదైనా వస్తువును దొంగలించడానికి ప్రయత్నిస్తే ఆ ఊరి సరిహద్దు దాటేలోపే వారు రక్తపు వాంతులు చేసుకుంటారని, లేదా కంటి చూపు కోల్పోతారని ఇక్కడ రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. సైన్స్ పరంగా ఇది కేవలం నమ్మకం కావచ్చు, కానీ ఆ నమ్మకమే అక్కడ క్రైమ్ రేట్ను సున్నాకి తెచ్చింది. ప్రస్తుతం ఈ గ్రామం ఒక పెద్ద టూరిస్ట్ హబ్గా మారిపోయింది. ఏటా లక్షలాది మంది ఈ వింతను చూడడానికి వస్తున్నారు. అయితే మారుతున్న కాలంతో పాటు అక్కడ కూడా కొన్ని మార్పులు వస్తున్నాయి. కొందరు ప్రజలు తమ విలువైన వస్తువుల కోసం చిన్న చిన్న లాకర్లను వాడుతుంటారు, కానీ మెయిన్ గేట్కు మాత్రం తలుపులు పెట్టడం లేదు. పోలీసుల రికార్డుల ప్రకారం అక్కడ కొన్ని చిన్న పాటి పిక్ పాకెట్ కేసులు నమోదైనా ఇళ్లలో పడి దోచుకోవడం వంటివి జరగలేదు. ఇది ఆ ఊరి ప్రజల మధ్య ఉన్న సామూహిక బాధ్యత వల్ల సాధ్యమవుతుందని సోషియాలజిస్టులు విశ్లేషిస్తున్నారు. ఒక పక్క టెక్నాలజీతో మనం సెక్యూరిటీ కెమెరాలు, స్మార్ట్ లాక్స్ వాడుతున్నా, మరోపక్క కేవలం ఒక్క నమ్మకంతో తలుపులు లేకుండా బతుకుతున్న ఈ గ్రామం నిజంగా ఒక వింతే. అయితే ఇక్కడ ఒక ప్రశ్న, ఇది కేవలం దైవభక్తి వల్ల సాధ్యమవుతుందా, లేక ఆ ఊరి జనం మధ్య ఉన్న ఐకమత్యం వలన? ఏది ఏమైనా మనిషి మీద నమ్మకం ఉంటే తలుపులు అవసరం లేదని ఈ గ్రామం నిరూపిస్తుంది. ఒకవేళ మన సిటీలో కూడా ఇలా తలుపులు తీసి ఉంచితే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. మరి ఈ తలుపులు లేని గ్రామం గురించి మీరేమనుకుంటున్నారు? ఇది భక్తా లేక మూఢనమ్మకమా? కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంటర్నేషనల్ అండ్ ఇండియన్ మిస్టరీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.